హలో హాయ్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు కట్టుతీగతోటి ఒక చైన్ని ఎలా అల్లకం చేయాలి అనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కటి కూడా మిస్ చేయకుండా ఎలా టై చేయాలి, ఒకవేళ తక్కువగా బీట్స్ ఉంటే ఎలా మేకింగ్ చేయాలి అనేది ప్రతిదీ మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అండ్ ఆల్సో ఈ వీడియోలో మనకు కావాల్సిన ఐటమ్స్ చంద్రహారం చైన్స్, నక్షీ బాల్స్, కట్టుతీగ 6 mm సైజులో హానెక్స్ బీడ్స్ గ్రీన్, పింక్ అండ్ నక్షీ బాల్స్, క్యాప్స్, హుక్స్ అండ్ ఆల్సో నోస్ పిల్లర్ అండి. సో ఈ నోస్ పిల్లర్ తోటి కట్టుతీగని అల్లకం అనేది చేయడం జరుగుతుంది. దీని కట్టుతీగ ఓపెన్ చేసుకోవాలి. కట్టుతీగని ఎప్పుడు నేను కట్ చేయనండి, దాన్ని ఎలా ఉందో అంతే వాడతాను. సో మన క్యాప్స్ అన్నీ అతుక్కొని వస్తాయి కదా, సో దాన్ని క్యాప్ని విడగొట్టుకొని ఫస్ట్ మన కట్టుతీగని దాంట్లోకి దూర్చేయాలి. ఎలాంటి కొంచెం ముడతలు లేకుండా చూసుకొని స్ట్రైట్గా చేసుకొని మనం క్యాప్ యొక్క హోల్లోకి ఫస్ట్ దూర్చాలి. దాని తర్వాత నెక్స్ట్ ఒక హానెక్స్ బీడ్ని, దట్ పింక్ కలర్ నేను తీసుకున్నాను. సో బీడ్ని వేసి మళ్ళీ రివర్స్ సైడ్లో క్యాప్ యొక్క ఓపెన్ సైడ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకొని క్లోజ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఎడ్జ్లో మనం ఎంత జస్ట్ ఒక 1/2 ఇంచ్ మట్టికి బెండ్ చేయాలి. సో బెండ్ చేసి ఈ నోస్ పిల్లర్ యొక్క నోస్ దగ్గరని గట్టిగా పట్టుకొని ట్విస్టింగ్ అనేది చేయాలి. వీడియోలో చూపించినట్టు ఒక 2 or 3 ట్విస్ట్లు చేస్తే సరిపోతుంది. 3 అనేది యువర్ విష్, ఇంకేమైనా తీగ మిగిలితే చేయాలి. సో దాన్ని లాస్ట్ వరకు తీసుకురావాలి. ఆ బీడ్ని లాస్ట్ వరకు తీసుకొని వచ్చేసి మళ్ళీ నోస్ పిల్లర్ సహాయంతో ఎడ్జ్లో మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసి పట్టుకొని మళ్ళీ దాన్ని ఒక 2 or 3 టర్న్స్ అనేది తిప్పేసుకుంటే సరిపోతుంది. సో ఇదే విధంగా ప్రతి ఒక్కటి మనం చేయడంతో మన ఈ తీగ అల్లకం అనేది జరిగిపోతుంది. దాని తర్వాత దగ్గరికి అని మనం కట్టర్ తోటి కట్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ అలానే ఫస్ట్ తీగని దూర్చేసి మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ గ్రీన్ కలర్ బీట్ పెట్టుకున్నాను. దాని తర్వాత మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. క్యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఓపెన్ సైడ్ మాత్రమే మనం దట్ మీన్స్ నోస్ పిల్లర్ తోటి బెండ్ చేసి టర్న్ చేయాలి. ఫస్ట్ బెండ్ చేయాలి, దాని నోస్ దగ్గర నుంచి టర్నింగ్ అనేది చేయాలి. ఇక్కడ నేను ఎలాంటి వేస్ట్ అవ్వకుండా మెటీరియల్ అనేది ఉన్న దాంట్లోనే సెట్ చేసేస్తున్నాను. చూడండి, మీరు కూడా అలా చేస్తే కట్టుతీగ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక దగ్గరికి జరిపేసుకొని కట్టుతీగని గట్టిగా పట్టుకోవాలి, ఇంకో సైడ్ బీడ్ని గట్టిగా పట్టుకోవాలి. సో దాన్ని పట్టుకొని కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. నెయిల్ దగ్గర నేను గ్యాప్ ఇచ్చాను చూడండి. గ్యాప్ ఇచ్చాక టర్న్ అనేది చేసుకోవాలి. ఒక 2 ట్విస్ట్లు అనేది చేసుకుంటే సరిపోతుంది. సో ఇది సెకండ్ బీడ్ అనేది దీనికి ఫస్ట్ బీడ్కి సెకండ్ బీడ్ అనేది అటాచ్ చేయడం అనేది ఈ ప్రాసెస్. దాని తర్వాత మళ్ళీ దగ్గరికని అది కట్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో కట్ చేసిన విధంగా అలా కట్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ థర్డ్ బీడ్ని కూడా సెకండ్ బీడ్ మనం టర్న్ చేసిన హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లోకి ఈ బీడ్ని ఈ తీగని దూర్చేయాలి. చూడండి, తీగని దూర్చాక నెక్స్ట్ ఏం చేశాను, క్యాప్ని మళ్ళీ సేమ్ క్యాప్ని బ్యాక్ సైడ్ నుంచి దూర్చేయాలి. తర్వాత నక్షీ బాల్ని ప్లేస్ చేశాను. నక్షీ బాల్ తర్వాత మళ్ళీ క్యాప్ని క్లోజ్ చేసేయాలి. క్యాప్ని క్లోజ్ చేసే టైం ఇక్కడ నక్షీ బాల్ ఏంటంటే కరెక్ట్ షేప్ మనకు లోపల కొంచెం ఎక్కువ తక్కువలు ఉండడం వల్ల లోపలికి దూరట్లేదు. కాకపోతే కొంచెం మంచిగా పెట్టేసుకొని దూర్చేసుకుంటే ఈజీగా ప్లేస్ అవుతుంది. సో ప్లేస్ అయిపోయింది. తర్వాత క్యాప్ని క్లోజ్ చేయాలి మన సైడ్ వైపు. సో దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇట్స్ ఏ ట్యూటోరియల్ కదా, మీ అందరికీ అర్థం అవ్వాలంటే ఇలా చెప్పక తప్పట్లేదండి. అండ్ ఫస్ట్ లాస్ట్ ఎడ్జ్ అనేది బెండ్ చేయాలి. బెండ్ చేశాక ఆ నోస్ యొక్క పిల్లర్ ఎడ్జ్లో అలా పట్టుకొని దాన్ని టర్న్ చేయాలి. ఎన్ని టర్న్స్ అనేది మినిమం 2 టర్న్స్ అనేది నీడెడ్ అండి. తర్వాత 3 టర్న్స్ అనేది మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో 2 టర్న్స్ చేశాక దాన్ని బీడ్ని దగ్గరికని జరుపుకోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ రిమైనింగ్ 2 ఉన్నాయి కదా, వీటిని ఇంకో హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్లో మన తీగని గట్టిగా పట్టుకొని కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ రొటేటింగ్ అనేది ఒక 2 ట్విస్ట్లు అనేది చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ దీన్ని కట్ చేసేసుకోవాలి. దీన్ని కట్ చేసుకుని ఎడ్జెస్ అనేది క్లీన్ చేసేసుకోవాలి.
దీనివలన మనకు ఇక్కడ చూసారా మీరు ఈ ప్రాసెస్‌లో నాకు కట్టుతీగ అనేది అసలు ఎలాంటి వేస్టేజ్ అనేది జరగదు. అదే మనం నార్మల్‌గా కట్టుతీగని ఏంటి కొంచెం కొంచెంగా తీసుకొని ప్లేస్ చేశామనుకోండి, అది వేస్టేజ్ అనేది ఎక్కువగా అవుతది. సో, ఇది బంగారం షాప్‌లో మేకింగ్ బంగారంతో చేసినా గానీ, ఇదే ప్రాసెస్ చేయడం వలన వాళ్ళకు బంగారు తీగ అనేది ఎక్కువగా లాస్ అవ్వదు. బికాజ్ ఇందులో మనం తీగ అనేది ఎక్కడ కట్టింగ్స్ అనేది చేయట్లేం. ఎంత కావాలో అంత మాత్రమే వాడుకుంటున్నాం. ఇదే ప్రాసెస్‌ని అంటిల్ ఎండ్ ఆఫ్ ద వీడియో వరకి మనం ఇది టోటల్ చైన్ మేకింగ్ అయిపోయే వరకి ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. నేను ఇక్కడ స్పీడ్‌లో పెట్టలేదండి వీడియోని. మీరు మళ్ళీ మళ్ళీ ఎవరికైనా అర్థం కాకపోయినా చూసుకోవచ్చు అని. సో, తీగని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోవాలి. లేకపోతే మనకది ఆ ట్విస్టింగ్ అనేది రాదు. తీగని గట్టిగా పట్టుకోవడం అనేది మెయిన్ అండి ఇక్కడ. మీరు గట్టిగా పట్టుకోకపోతే తీగ మొత్తం ట్విస్ట్ అవుతా ఉంటది. ట్విస్ట్ అవ్వడం వలన ఈ కట్టుతీగ అనేది తెగిపోవడం జరుగుతది. అండ్ ఆల్సో మీరు ఇష్టం వచ్చినట్టు తిప్పితే దానికున్న కోటింగ్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటది. బట్ ఇదైతే చాలా ప్రీమియం క్వాలిటీ అండి నా దగ్గర. ఇంతకుముందు నేను వర్క్ చేసిన కట్టుతీగ ఏంటంటే కొంచెం మందంగా ఉండేది. అండ్ రాగి కాకుండా వాళ్ళు ఐరన్ కలిపారో ఏమో తెలీదు. అది కొంచెం మేకింగ్ చేసే టైంలోనే మనకు ఆ గోల్డ్ తీగ అనేది పోవడం జరిగింది. బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం ఫినిషింగ్ వచ్చిందండి. పాలిష్ అయితే మైక్రో గోల్డ్ పాలిషింగ్ తోటి ఎంత బాగుందంటే నేను ఎంత ట్విస్ట్ చేసినా కానీ అది అసలు కలర్ చేంజ్ అవ్వట్లేదు. ఇంత ప్రీమియం క్వాలిటీ అనేది మీకు మార్కెట్‌లో ప్రెజెంట్ అవైలబుల్‌గా కొంతమంది మాత్రమే జెన్యూన్‌గా ఇస్తున్నారు. ఇంకా రిమైనింగ్ అయితే అస్సలు దొరకట్లేదు. అండ్ ఆల్సో కట్టుతీగ నాకైతే మా ఏరియాలో అడిగితే గ్రామ్ ఎంత చెప్తున్నారు తెలుసా అండి? 150 రూపీస్ గ్రామ్ చెప్తున్నారు. ఎక్కడ తెలుసా? గోల్డ్ షాప్‌కి వాళ్ళకు ఇస్తారు కదా! వాళ్ళ దగ్గరికెళ్ళి అడిగితే 150కి గ్రామ్ అని చెప్తున్నారు. ఇంకా ఆలోచించుకోండి గాయ్స్. నేనిచ్చే క్వాలిటీ తోటి పోల్చుకుంటే మీకు బయట కట్టుతీగ అనేది ఎంత ప్రైస్ ఉందనేది ఒక్కసారి మీరు బయటకెళ్ళి కనుక్కోండి. నేనిచ్చే ప్రైస్ అనేది మీకు చాలా రీజనబుల్‌గా ఇస్తున్నాను. చాలా కాస్ట్ ఉన్నాయండి బయట. నేను ఒక కస్టమర్‌కి కావాలి అనంటే వెళ్ళి నా దగ్గర అయిపోవడం వల్ల అడిగాను. బట్ అక్కడ గోల్డ్ షాప్ వాళ్ళు చెప్పిన రేట్‌కి నేనే షాక్ అయిపోయినా. మళ్ళీ కొంచెం లేట్ అయినా పర్లేదు మేడం, నేను మంచి క్వాలిటీ తెప్పిస్తా అని చెప్పేసి మళ్ళీ తెప్పించి వాళ్ళకి మేకింగ్ చేసి ఇచ్చేసానండి. అమ్మో! ఇదైతే చాలా రిస్కీ వర్క్ అండి. మీరు చూడండి, ఒక చైన్ మేకింగ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పట్టిద్ది. నాకైతే 2 అవర్స్ 1½ అవర్, 1 అవర్‌లోనే అయిపోయిద్ది. కాకపోతే వీడియో మేకింగ్ చేసుకుంటూ చేశాను కదా! అందుకే నాకు ఈ చైన్‌కి 2 అవర్స్ అలా పట్టింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనము ఈ చైన్ మేకింగ్స్‌లో స్టెప్ బై స్టెప్ వేస్తాం కదా! సో, కట్టుతీగ అనేది కాస్ట్ ఎక్కువ కాబట్టి బయట మార్కెట్‌లో ఎలా చేస్తున్నారంటే, కట్టుతీగతో చేసిన అల్లకం అనేది కింద జస్ట్ మన నెక్ ఏదైతే సరౌండింగ్స్ కనిపిస్తదో అక్కడి వరకి మాత్రమే కట్టుతీగతో అల్లకం చేసి, మిగిలినదంతా ఇలా మన చంద్రహారం చైన్‌ని యూజ్ చేసి వెనక నెక్ అండ్ మనకు కొంచెం నెక్ దగ్గర కనిపిస్తది కదా! షోల్డర్ దగ్గర అక్కడ నుంచి మొత్తం బ్యాక్ మొత్తం చంద్రహారం చైన్ తోటే మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ దో మీరు ఎక్కడైనా మేకింగ్ చేపించుకున్నా గానీ వాళ్ళు అలానే చేసి ఇస్తున్నారు. సో, చూసి తీసుకోండి గాయ్స్. ఎందుకంటే అది అది మనం అలా చేసినా కానీ వాళ్ళు కాస్ట్ ఎక్కువగానే తీసుకుంటున్నారు కదా! సో, మీరు మొత్తం ఆల్మోస్ట్ నెక్ వరకే చేపించుకోండి. బావుంటది లుక్. దాని లుక్ మొత్తం ఖరాబ్ చేస్తున్నారు చంద్రహారం చైన్ అనేది వేసి. ఇందులో చంద్రహారం చైన్‌ని వాడదామని అనుకున్నా. బట్ లాస్ట్ మూమెంట్‌లో ఎందుకో నాకు నచ్చలేదు. ఇఫ్ నీడెడ్ అయితేనే వాడదాం, లేదంటే లేదు అని జస్ట్ పక్కన పెట్టుకున్నానండి. చంద్రహారం చైన్‌ని ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువగా కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేసుకుంటే బెటర్. బట్ నేను దీన్నైతే 12 ఇంచెస్ వరకి 12 ఇంచెస్ అంటే ఏంటండి 1 ఫీట్ ఆల్మోస్ట్ నెక్ వరకి సూట్ అయ్యేటట్టు నేను దీన్ని డిజైన్ చేశాను. ఆల్మోస్ట్ అంతా మనకు అల్లకంతోటే కంప్లీట్ చేసేసానండి.
ఎక్కడా కూడా మనకు అల్లకం లేకుండా నేను దీన్ని తీసేయలేదు. నాకు అలా నచ్చలేదు కూడా. చూడండి, యాక్చువల్‌గా వీడియోస్ అందరూ చూస్తున్నారండి. బట్ లైక్ అండ్ షేర్, కామెంట్స్ మాత్రం ఎవ్వరూ చేయట్లేరండి. మీకోసం నేను ఇంతగా కష్టపడిపోతున్నాను. మీకోసమనే ఈ వీడియోస్‌ని పోస్ట్ చేశానండి యాక్చువల్‌గా. నాకైతే అసలు టైం దొరకట్లేదండి. అయినా గానీ టైం చూసుకొని మీరు ట్యుటోరియల్ వీడియోస్ అడిగారు అని చెప్పేసి మళ్ళీ ఈ ట్యుటోరియల్స్ క్లాసెస్‌ని స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, మీ లైక్ అండ్ షేర్, కామెంట్ అనేది నాకు ఎంతో అంటే ఎంకరేజ్మెంట్‌ని ఇస్తుంది. ఎందుకంటే మీలాగా నేర్చుకోవాలని ఆశ ఉన్న వాళ్ళకు మన వీడియోస్‌ని మీరు లైక్ చేయడం, కామెంట్ చేయడం వలన వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అనేది వస్తది. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఎందుకంటే ఒక లైక్ చేస్తే పోయేదేం లేదు కదండీ. ప్లీజ్ ఏమనుకోకండి లైక్ అని అడుగుతుంది అని. బికాజ్ నా కష్టం ఇదేనండి. మీ దగ్గర నుంచి 1 రూపీ కూడా ఆశించట్లేను కదా. జస్ట్ ఒక లైక్ మాత్రమే ఆశిస్తున్నాను. అందుకనేసి అడుగుతున్నాను. ఓకే, కమింగ్ టు వీడియో. ఆల్మోస్ట్ ఆఫ్ అయిపోయిందండి మనది. ఆఫ్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనకు ఈ ఆఫ్ వరకు కంప్లీట్ చేసినాక కూడా ఎడిటింగ్ చేయొచ్చు. బట్ నేను మొత్తం ఫుల్ చేసేసాను. ఇది చెప్పాను కదా, 12 ఇంచెస్ తోటి ఇది కంప్లీట్ చేసేసాను. చూడండి, ఫినిషింగ్ చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. సో కాకపోతే ఏమవుతుందంటే ఈ ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయినాక చేసేదేముందంటే మనకు కట్టుతీగని అక్కడక్కడ కాదు, టోటల్‌గా కట్టుతీగని మనం ఒకదానికొకటి చుట్లు అయిపోయినాక ఒక్కొక్కటి అల్లకం కంప్లీట్ అయిపోయిన వెంటనే మనం కట్ చేస్తూ ఉంటాం కదా. అలా కట్ చేసే ప్రాసెస్‌లో మనకు టోటల్‌గా కంప్లీట్ అవ్వదనమాట. సో అది అవ్వకపోవడం వలన కొంచెం మనం వేసుకున్నప్పుడు మెడకి గీరుకుంటది. అలా గిరకుండా ఉండడానికి ఏం చేయాలో మీకు చూపిస్తాను. బట్ ఇప్పుడేంటంటే లాస్ట్ ఎడ్జెస్‌లో మనం హుక్‌ని ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. సో హుక్‌ని ఎలా అటాచ్ చేయాలి అంటే మనము దీనికి హుక్ తోటి కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా మీకు చంద్రహారం చైన్ కూడా కంప్లీట్ చేయొచ్చు పెట్టేసి అని. సో ఏదైనా కానీ చంద్రహారం చైన్ని పెట్టుకుంటే మనకు లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను 12 ఇంచెస్ వరకే చేశాను కదా. ఇప్పుడు 12 ఇంచెస్ కాకుండా ఇప్పుడు మనం చంద్రహారం చైన్ని పెట్టుకోవడం వలన మనకు చైన్ అనేది కిందకి దిగుతుంది. చంద్రహారం చైన్ నేను ఎన్ని ఇంచెస్ తీసుకున్నానంటే 5 ఇంచెస్ తీసుకున్నాను. అది 5 ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ మనకి 12 + 5 17 ఇంచెస్ కిందికి డౌన్ అవుతుంది. అంటే 3/4 చైన్ వరకే వస్తుంది ఇది పెట్టుకుంటే. మీకు ఇంకా కావాలి అని అనుకుంటే కూడా ఇంకా కొంచెం పెద్దగా 22 ఇంచెస్ వరకు కావాలనుకుంటే కూడా మనం దాన్ని కిందకి దించు. బట్ ఇది 22 ఇంచెస్కి బాగోదు అంతగా. సో కాబట్టి మనం 18 ఇంచెస్ వరకు కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ దట్ చైన్ ఇలా పెట్టేసుకొని చంద్రహారం చైన్ పెట్టడం వలన అది లెంత్ దించుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఫస్ట్ మీకు ఈ వీడియోలో ఏంటంటే చంద్రహారం చైన్ ఎలా పెట్టడం అనేది చూపించట్లేను. హుక్ని ఎలా అటాచ్ చేయడం అనేది చూపిస్తున్నాను. హుక్ అటాచింగ్ ఎలా అంటే ఫస్ట్ మనం కొట్టతీగను తీసుకొని ఆ హోల్లో నుంచి దూర్చుకోవాలి. దూర్చేసాక ఒక మన ఏదైనా ఒక క్యాప్ని తీసుకొని ఆ క్యాప్ని ప్లేస్ చేసి తర్వాత ఒక హానెక్స్ బాల్ని తీసుకోవాలి. నేను ర్యాండమ్గా రెడ్ కలర్ని పింక్ కలర్ హానెక్స్ బీడ్ని తీసుకున్నానండి. సో బీడ్ని పెట్టేసుకొని తర్వాత మళ్ళీ క్యాప్ తోటి క్లోజ్ చేసేయాలి. ఈ బీడ్ని క్యాప్ తోటి క్లోజ్ చేసేసుకున్నాక మళ్ళీ మనం హుక్ని తీసుకోవాలి. మీరు చూడండి క్యాప్ని క్లోజ్ చేసే విధానం ఇందులో. తర్వాత హుక్ ఉంటుంది కదా మనం ప్లేస్ చేసే హుక్, ఆ హుక్ని ఇక్కడ నుంచి హుక్ యొక్క హోల్లో నుంచి దాంట్లోకి ఈ కట్టుతీగని దూర్చేసేయాలి. సో కట్టుతీగని దూర్చాక సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎడ్జ్లో కట్టుతీగ యొక్క ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్ వరకు తీసుకొని ఆ 1/2 ఇంచ్ని మన నోస్ పిల్లర్ తోటి గట్టిగా పట్టుకొని రొటేటింగ్ అయినా చేయొచ్చు. లేదా నేనేం చేశానంటే నోస్ పిల్లర్ వదిలేసి ఫస్ట్ చేయితో చేశాను. తర్వాత మళ్ళీ నోస్ పిల్లర్ పట్టుకున్నాను. సో ఎలా అయినా చేయొచ్చు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను అలా చేశాను. మీకు అలవాటు లేదు అని అనుకుంటే మీరు నోస్ పిల్లర్ సాయంతో ఇలా నేను వీడియోలో చూపించినట్టే డైరెక్ట్గా
ఆ రొటేట్ అనేది చేయండి. జస్ట్ ఒక 2 రొటేట్స్ సరిపోతుంది, లేదనుకుంటే 3 ఆర్ 4 పెట్టుకోండి. ఇది ఎడ్జ్లో ఎండింగ్ కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉండాలి కాబట్టి అండ్ ఫిక్సింగ్ కూడా ఎలాంటి మిస్టేక్ ఉండకుండా ఉండాలంటే ఒక 3-4 టర్న్స్ అనేది చుట్టుకోవడం బాగుంటుంది. సో ఈ టర్న్స్ చుట్టేసాక ఇంకేముంది, కంప్లీట్గా మళ్ళీ నీట్ ఫినిషింగ్ కోసమని దాని లోపలికి ప్రెస్ చేస్తున్నానండి. చూడండి, గట్టిగా ప్రెస్ చేయడం వలన అది మన మెడకి గీసుకోదండి. సో నెక్స్ట్ ఈ బాల్స్ అన్నిటిని అటువైపుగా జరుపుకోవాలి, తీగకి ఎడ్జ్లోకి జరుపుకోవాలి. ఈ జరుపుకునే ప్రాసెస్లో నాకు ఇక్కడ అంతా తీగలో చుట్టుకుందండి. సో తీగ వైపు జరుపుకోవాలి. జరుపుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు జరుపుకోండి. చూడండి, అక్కడ మీకు చూపించినట్టు జరుపుకున్నాక లాస్ట్ అటువైపు లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ప్రీవియస్ చుట్టిన దాన్ని పట్టుకోవాలి. రైట్ హ్యాండ్ తోటి మన తీగని చుట్టేసుకోవాలి. కొంచెమే మనం మీకు తెలుసు కదా, నెయిల్ తోటి మనం ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. నేను 2 టైమ్స్ చుట్టానండి దాన్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి కట్టర్ తోటి. సో ఇప్పుడు వన్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్లో నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా సెకండ్ ఎడ్జ్కి అండ్ హుక్ యొక్క ఇంకో భాగాన్ని తీసుకొచ్చి అటాచ్ చేయడం ఎలా అనేది చూడండి. సేమ్ హోల్లోకి తీగని దూర్చాలి, తర్వాత క్యాప్ని ప్లేస్ చేయాలి. నేను మర్చిపోయి బీడ్ని ప్లేస్ చేశాను, అలా కాదు, క్యాప్ని ప్లేస్ చేయాలి. చూడండి క్యాప్ని ఎలా ప్లేస్ చేస్తున్నానో. సో యాజ్ యూజువల్గా మీకు ఇంతకుముందు చెప్పిన విధంగానే క్యాప్ని ప్లేస్ చేయాలి. తర్వాత హానెక్స్ బీడ్ పింక్ కలరే తీసుకున్నా, మళ్ళీ ఇటువైపు కూడా. తర్వాత క్యాప్ని మన వైపుకు పెట్టుకొని, ఓపెనింగ్ అనేది మన వైపుకు పెట్టుకొని హోల్ అనేది క్లోజ్ చేయాలి. నాకు ఆల్రెడీ క్యాప్స్ తీసుకున్నవన్నీ అయిపోయాయి. సో మళ్ళీ తీగలో నుంచి లాగేశాను. సో ఒక క్యాప్ని క్లోజ్ చేసేసి దాన్ని చెప్పాను కదండి, హాఫ్ ఇంచ్ ఎడ్జ్లో హాఫ్ ఇంచ్ వరకు మనం వదిలేసుకొని ఆ హాఫ్ ఇంచ్నే టర్న్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని ఆ హోల్లోకి ప్లేస్ చేయాలి. హుక్ యొక్క హోల్లోకి ప్లేస్ చేశాక నేను హాఫ్ ఇంచ్ మాత్రమే నా రైట్ హ్యాండ్ సైడ్ పట్టుకున్నాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హుక్ని పట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ట్విస్టింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, వితౌట్ నోస్ పిల్లర్ తోటి ఓన్లీ నా హ్యాండ్ తోటే నేను ప్లేస్ చేస్తున్నాను. చూడండి, ఈజీగానే ప్లేస్ చేయొచ్చు వితౌట్ హుక్ తోటి కూడా. నాకు అలవాటు కాబట్టి నేను చేస్తున్నాను. 2 టర్న్స్ కంప్లీట్ చేయొచ్చు. బట్ మన దగ్గర తీగ అనేది ఎక్కువ తీసుకున్నాను కదా, చెప్పాను కదా, మళ్ళీ ఇది ఎండ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే టర్న్స్ చేసుకోవడం బెటర్ అని చెప్పాను కాబట్టి మళ్ళీ ఎండింగ్లో ఎక్కువగా చేశాను. దెన్ నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో తీగని గట్టిగా పట్టేసుకొని మిగిలిన బీడ్స్ని హుక్ వైపుకి లాగేయాలి. సో ఇప్పుడు ఏదైతే ఎడ్జ్ ఉందో హుక్ కాకుండా తీగ ఉంది కదా, తీగని రైట్ సైడ్ పట్టుకోవాలి, బీడ్స్ని లెఫ్ట్ సైడ్ గట్టిగా పట్టేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి మన టర్నింగ్ అనేది కంప్లీట్గా చేసేసేయాలి. సో దీంతో మన చైన్ మేకింగ్ అనేది కంప్లీట్గా ఫినిషింగ్ అయిపోయిందని. ఫినిషింగ్ టచ్ లాస్ట్ ఏంటి, చైన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు చైన్ని కట్ చేసినామంటే మన కట్టుతీగతో చైన్ అనేది నక్షీ బాల్ చైన్ అనేది మేకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ వీడియోలో నక్షీ బాల్ని ఎలా మేకింగ్ చేసుకోవాలి అనే కట్టుతీగతో అనేది చూడండి. నాకు ఆ తీగని కట్ చేయకపోవడం వలన అదంతా చిక్కుబడింది. సో వాట్ ఎవర్ ఇట్స్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి ఇంత యూనిక్ మోడల్ అయిన మన నక్షీ బాల్ చైన్ని అల్లకంని మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసేసారండి. సో మీరు కూడా ఈజీగా అల్లకం అనేది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇది కట్టుతీగతో అయినా మన కట్టుతీగతో అయినా చేసుకోవచ్చు, రాగి తీగతో కూడా కొంతమంది ఈ మధ్య చేసుకుంటున్నారండి. మీకు రాగి తీగ కూడా కావాలంటే నాకు వాట్సాప్లో కామెంట్ చేయండి, వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న బీడ్స్ని
కట్టుతీగతో అల్లించుకోవాలి అని అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మీ బీడ్స్ని కూడా అల్లించి మీకు పంపిస్తానండి. దీని చెప్పాను కదా, చంద్రహారం అనేది కూడా చంద్రహారం చైన్ కూడా మనం దీనికి అటాచ్ చేయొచ్చు. బట్ నేను ఇందులో అటాచ్ చేయలేదు. ఎవరికైనా కావాలి అని అనుకుంటే మేకింగ్ మీ ఐటమ్స్ అయినా పర్లేదు. ఆల్రెడీ మీ దగ్గర బాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నాకు మేకింగ్ రావట్లేదు మేడం, మీరు మేకింగ్ చేసి ఇవ్వండి అని అన్నా కానీ చేసిస్తాను. చూడండి, నేను చెప్పాను కదా, లాస్ట్లో ఎడ్జెస్ అన్నీ ఇలా షార్ప్గా ఉంటాయి. ఈ షార్ప్గా ఉన్న వాటిని కంపల్సరీగా మనం కట్ చేసేసి రిమైనింగ్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ని నోస్ పిల్లర్ సాయంతో కంప్లీట్గా క్లోజ్ చేసేసేయాలి. క్లోజింగ్ ఇన్ ద సెన్స్ దగ్గరికి ప్రెస్ చేయాలి. దగ్గరికి ప్రెస్ చేయడం వలన మనకు ఆ తీగ అనేది మనం మెడ మీద వేసుకున్నప్పుడు ఎలా గీరుకోవడం అనేది జరగకుండా ఉంటుంది. ఇఫ్ మర్చిపోయి అలాగే మనం కస్టమర్కి ఇచ్చామనుకోండి, ఇంకా అంతే, వాళ్ళకు పాపం గీరుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్తారు, ఆ ఫంక్షన్లో మనం వలన చేసిన మిస్టేక్ అది గీరుకుంటూ ఉంటుంది. సో ఒకవేళ ఎవరికైనా అలా గీరుకున్నట్టు వాళ్ళ చైన్స్ అనిపిస్తే ఒక కట్టర్ని తీసుకొని ఫస్ట్ అవి ఎడ్జెస్ని కట్ చేసి మంచిగా నోస్ పిల్లర్ తోటి క్లోజ్ చేయండి మేడమ్స్. అంతే, అంతకు మించి మనం ఇంట్లో ఏం చేయలేము ఇంకా దీన్ని. ఒకవేళ ఎవరికైనా దీన్ని ప్లేస్ చేసుకోవాలి ఆర్డర్ అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్లో నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ ఆల్సో ఎవరి దగ్గరైనా బీడ్స్ ఉండి వాళ్ళు అల్లకం చేసుకోలేకపోతున్నారు అన్నా కానీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాళ్ళ బీడ్స్ని మీ బీడ్స్ని నేను అల్లించి మీకు మళ్ళీ త్రూ బ్యాక్ కొరియర్ చేసేసి ఇస్తానండి. సో చూడండి, కంప్లీట్ అయిపోయింది మన చైన్ అనేది. ఎంత బాగా వచ్చిందో చూడండి, ఫినిషింగ్ అయినా దీని లుక్ వేసుకుంటే కొంచెం లైట్ వెయిట్ సిల్క్ శారీస్ కట్టుకొని ఎట్లాంటి హెవీగా లేని శారీని వేసుకొని ఇది ఒక్కటి మెడలో వేసుకొని అలా నడుచుకుంటూ వస్తే లేడీస్ ఇక మీరు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది తెలుసా. సింపుల్గా ఆ లుక్కే టోటల్గా చేంజ్ చేస్తుందండి. మీ శారీకి, మీరు వేసుకున్న డ్రెస్, మీరు వేసుకున్న నెక్లెస్కి ఎలా అంటే లైక్ రాజసం లాగా అనిపిస్తుంది. ఎంత బాగా మనం ఆడంబరాలుగా ఎన్నెన్నో నగలు వేసుకుంటే రాదండి మనకున్న అందం అనేది. వేసుకున్న సింపుల్ చైన్ అయినా పర్లేదు. చూడండి ఎంత బాగుందో మెడ మీద వేసుకున్నాక లుక్. జస్ట్ నేను ఫేస్ చూపించట్లేను, ఈరోజు నైటీలో ఉన్నాను. సో అందుకే నేనేం రెడీ అవ్వలేదు. ఇది చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో అందుకే నేను ఇంకా రెడీ అవ్వేంత టైం కూడా లేదు. మీకోసం వీడియో కంప్లీట్ చేయాలి అని అనుకున్నాను. సో వీడియో కంప్లీట్ చేసేసాను. చూడండి, నేను ఓన్లీ హుక్ వాడడం వల్ల నాకు 12 ఇంచెస్ అనేది కరెక్ట్గా నెక్ వరకు వచ్చింది. డ్రెస్సెస్ మీదకైనా, బోట్ నెక్ డ్రెస్ శారీస్కైనా చాలా బాగుంటుంది. ఒకవేళ మనం చంద్రహారం చైన్ అది పెట్టేస్తే చాలా డౌన్ అయిపోతుంది. చూడండి, నేను నెక్ మోడల్కి కూడా వేశాను, అది లుక్ మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.